ఏంది చెప్తారా ఇందాక ఇట్లా వచ్చింది కదా ఇది తెగుందిగా బుక్ అవుతాం మళ్ళా ఫ్రీగా ఇద్దరికి వస్తుందా ప్రేమ ఎట్లా తీసుకోవాలి అట్లా నేను చూడండి బ్రో రాసా బ్రో ఓకే ఓకే నువ్వేమరా ఇప్పుడు రియాక్ట్ అవ్వవా నువ్వు ఫస్ట్ ఏందా ఏం ఓకే ఓకే ఈ పాల ప్యాకెట్ తింటున్నాను వచ్చి గట్టిగా మాట్లాడుకుంటాం హాయ్ గాయ్స్ ఇదైతే మా ఫస్ట్ వీడియో ఊరకు చెప్పురా నువ్వు ఇంట్రడక్షన్ ఇరా స్టోరీ చెప్తాగా హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ఛానల్ దీని ముందు పాత్రలు ఏం లేదు ఇదే ఫస్ట్ ఛానల్ చెప్పరా ఏదో ఒకటి ఇదే ఫస్ట్ ఛానల్ నేమేం చెప్పు నేనేం మర్చిపోయినా గైస్ నేమేంద్రా ఛానల్ పేరు గెస్ కొట్టా ఛానల్ పేరు చెప్తాను గైస్ గెస్ కొట్టరా అనే ఛానల్లో మనం మన ఫస్ట్ అయితే రాజసాబ్ ట్రైలర్ అయితే చూడండి గైస్ 2 days బ్యాక్ మేము ట్రైలర్ అయితే చూసినాము అప్పుడే చేయొచ్చు వీడియో కానీ మాకు 2 days బ్యాక్ వచ్చింది మేము వీడియో చేయడానికి కోసం ఆగాం సో మా రియాక్షన్ మంచిగా ఉంటుందని సో ఇది రియాక్షన్ కాదు బ్రో స్టోరీ ప్రొడక్షన్ సో గైస్ ఇది రియాక్షన్ వీడియో కాదు స్టోరీ ప్రొడక్షన్ వీడియో సో రాజసాబ్ స్టోరీ సినిమా రిలీజ్ కావాలంటే మేము చెప్తున్నాం మారుతి మీ ఫ్రెండ్ లాస్ట్లో ఫోన్ చేస్తాడు చూపెడతాడు కావాలి స్టోరీ లీక్ అయిపోయింది ఇప్పుడు చెప్తాం గైస్ ట్రైలర్ అని మర్చిపోండి డైరెక్ట్ వచ్చేస్తాను మళ్ళీ ఒక 30 నిమిషాలు అయింది అనుకో 30 నిమిషాలు చూడడానికి సినిమా చూడడం బెస్ట్ సినిమా గైస్ స్టోరీ నేనేమనుకుంటున్నా అంటే చెప్తున్నా ఇది మాత్రం ఒరిజినల్ కాదని చెప్తాను ఒరిజినల్ కాదు ఒరిజినల్ అయినా కూడా ఒక కాపీ రైట్స్ మాకేం వద్దు వాళ్ళకి క్రెడిట్స్ అంతా వాళ్ళకే గైస్ క్రెడిట్ అంతా వాళ్ళకి ఇచ్చేయండి చెక్స్ ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి స్టోరీ మేము అనుకున్నాం గైస్ చెప్పొద్దే స్టోరీ మేము అనుకున్నాం గైస్ ప్రవాహాన్ని కూడా చెప్పాము చెప్తున్నా స్టోరీ సినిమా చూసినప్పుడు మనం గుర్తు చేసుకోండి గైస్ ట్రైలర్ మర్చిపోండి ట్రైలర్ 2 గురించి మాట్లాడదాం తులసి మొక్క గైస్ ఒక పాయింట్ చెప్తే గుర్తు పెట్టుకోండి ఇక్కడ సంజయ్ దత్ ఈ ఏంది ఈ ఫ్రేమ్ లో ఈ ఫోటోకి గడ్డం చిన్నగా ఉంది గైస్ గడ్డం ఒకటి గుర్తుపెట్టుకోండి సరే గైస్ తులసి చెట్టు దగ్గర దీపం అంటే దుష్టశక్తియా అది వచ్చింది గైస్ గాలి వచ్చింది ఇది ఏం సినిమా కాబట్టి దుష్ట సప్తం చెప్పారు చూడండి గైస్ వచ్చి గంగమ్మ అయింది గంగవ్వ గంగవ్వ బొక్కలిరుగొట్టి రోట్లేసి దంచుతా కొడుక ఏమనుకుంటున్నావా నువ్వు ఆ గంగవ్వ కాదు గైస్ ఈ గంగవ్వ సో గైస్ స్టోరీ చెప్పేస్తున్నా ఇక ఇంద్రా ఓపెన్ చేస్తే మనోడు ఫన్నీ క్యారెక్టర్ గైస్ ఫన్ క్యారెక్టర్ రా చెప్పాలా ఓకే గాయస్ నేను మీకు చెప్పట్లేదు గాయస్ నేను చెప్తున్నా అంతే చెప్తున్నా చూడు ప్రభాస్ ది ఫన్నీ క్యారెక్టర్ రా చిల్లు ఉంటాడు కాదు అర్థమవుతుందా చిల్లు ఉండేటప్పుడు ఏమవుతుంది లైఫ్ అంటే చిల్లు కాదు అది చిల్లు పడుతుంది నువ్వు అంటే కరెక్ట్ చిల్లు పడుతుంది డబ్బులు కావాలి కానీ మనకి చిల్లు చేసుకునే ఉద్యోగం ఉంటుంది ఉండదు లైఫ్ అంటే ఎంజాయ్ ఉద్యోగం ఉండదు కాబట్టి చిల్లు ఉంటాడు హ్యాపీ లైఫ్ బిందాస్ సడన్గా మనకి డబ్బులు అవసరం పడతాయి డబ్బులు అంటే మనకి అప్పుడు ఉండొచ్చు ఫ్యూచర్ సెట్ చేసుకోవడానికి హీరోయిన్ పెళ్లి చేసుకోవడానికి ఏదో ఒకటి డబ్బులు అవసరం ఉంటాయి మనకి సో అప్పుడు మనం ఏం చేయాలి జాబ్ రాదు ఏం రాదు కదా వాళ్ళ నాన్నమ్మకి రాదా కూడా అంత సీరియస్గా జాబ్ అయితే వస్తుంది జాబ్ వెళ్ళాడు రాదు జాబ్ రాదు సో ఏం చేస్తాడంటే గైస్ ప్రిపేర్ కావాలి గైస్ ఎప్పుడో 2 bags ఏది ఉంటుంది జాబ్ లేకుండా చిల్లు ఉంటాడు
సడన్లీ ఏంటంటే వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్ళి చెప్తుంటే బామ్మ స్టోరీ చెప్తుంది ఏమని ఇట్లా ఊరోళ్ళు అంటుంటారు బంగారం వాళ్ళ బామ్మ బామ్మ పక్కనప్పుడు కదా ఊరు అందరం అంటూ ఉంటారు వెళ్ళి బామ్మ దగ్గర అడుగుతారు దిగింది ఆ స్టోరీ ఆమె మర్చిపోతుంది ఆ స్టోరీ నాకు బంగ్లా ఉండాలని ఏం చేస్తుంది ఏం కాదు మొత్తానికి అయితే స్టోరీ ఫినిష్ చేస్తారు లాస్ట్ వరకు లాస్ట్ మనీ అవసరం ఉంటాయి కదా మనం మనీ అవసరం ఉంటాయి సో ఏం చేస్తారంటే మన బొమ్మాయి రాణి ఉన్నాడు క్యారెక్టర్ బొమ్మాయి రాణి క్యారెక్టర్ ఉంటుంది అదే బొమ్మాయి రాణి మీరు నాకు కూడా తెలియదు అదే డాక్టర్ ఉంటాడు కదా మామూలుగా వీళ్ళ నాయన మధ్య మార్పు కదా ఈమె ట్రీట్ చేయడానికి వస్తూ ఉంటాడు ఇంటికి ఏంది గతాన్ని మా అమ్మమ్మ అన్ని గుర్తు చేసుకోవాలి నాయనమ్మ కదా సారీ నాయనమ్మని గుర్తు చేసుకోవాలని అన్ని గుర్తు చేసుకోవాలి అని చెప్పి వస్తా ఉంటాడు ఇంటికి అలా టైంలో వాళ్ళు తెలుసుకుంటాడు ఓకే హిప్నోటిస్ట్ అంటే ఏముందో అంటే మైండ్ చేయగలుగుతాడు అలాగే తెలుసుకుంటాడు వాళ్ళ గురించి తెలుసుకొని ఆ టైంకి అందరికి పుకారు ఏముంటదంటే రాజధానిలో నీరు ఏంటని ఇల్లు ఉంటుంది కదా మళ్ళీ ఆ బంగారం ఏదో ఉంది అది అనేది ఉంటాయి కదా మనోడు ఏం చేస్తాడు కానీ దాంతో పాటు మనోడు ఫన్నీ క్యారెక్టర్ కానీ హీరో రౌడీలు కొడతాడు కానీ డైరెక్ట్ భయం మన లెక్కనే మనం ఒక 10 మంది కొడతాం దగ్గర డైరెక్ట్ వస్తాయి కానీ డైరెక్ట్ భయం అవుతుంది కదా నైట్ నాకు వాసన వస్తుంది నేను మొత్తం కొడతాను అని చెప్తా అట్లా కాదు సో నచ్చిపోయినా దగ్గరికి వెళ్ళి సో హిప్నోటిస్ట్ కదా బంగారం అంటే దయాలు అంటారు కదా అసలు ఉన్నాయా లేవా నన్ను నా మైండ్ అక్కడ పంపించేసా బంగాకి అని చెప్పి కూర్చున్నాడు సో అప్పుడు మనకి అదే తప్పు చెట్టు ఇలా కొట్టుకుంటా మనల్ని పంపిస్తాడు కదా అప్పుడు నేను కడేస్తా నేను డైరెక్ట్ చూస్తే నేను స్టోరీ చెప్తాను డైరెక్ట్ ఈ స్టార్ నేను చెప్తాను స్టోరీ నెక్స్ట్ మూవీ ప్రొడక్షన్ వీడియో సో ప్రొడక్షన్ నెక్స్ట్ మూవీ ప్రొడక్షన్ ఏం చేస్తారు డైరెక్షన్ వాడు చేస్తాడు సో దగ్గరికి వెళ్ళి నన్ను పంపించేసి మాల్లోకి మాల్ కాదు అదేంటి మహల్ మాల్ పంపించేసి కూరగాయలని కొనుక్కురా అని చెప్తారు సార్ రాజసాక్షి మాల్ వచ్చి మళ్ళీ అదే వస్తుందిరా మహల్ ఓకే మహల్లో పంపించేసి నా మైండ్ మొత్తం కంట్రోల్ చేసుకొని అక్కడ పంపించేసి అక్కడ ఏందో చూసుకొని వచ్చేస్తా దయాలు ఉన్నాయి కానీ మనం గెట్ చేసుకుంటారేమో మరి ఛార్జింగ్ భయపడ్డది ల్యాప్టాప్ మనం చెప్పే స్టోరీ ఓకే వచ్చింది సో భయపడి అక్కడ వెళ్ళేస్తాడు ఆపేస్తాడు కానీ మనోనికి అప్పులు సమయం ఏదో డబ్బు గురించి చాలా అవసరం ఉండదు అప్పులో ఏదో ఒకటి సంథింగ్ గిరి సంస్థాన గంగవ్వ వాళ్ళ అది అప్పుడు అప్పటికైనా ఇప్పటికైనా ఎంతో కొంత ఉంటుంది కదా మరీ అప్పుల్లో ఉండేటట్టుందా అరే చూసి నీకు అప్పులు ఉండేటట్టు ప్రభాస్ అంత బాడీ చేస్తారంటే ఆ డబ్బులు అయిపోయింది ఆహారం అప్పులు ఉండేటట్టుందా బ్రో అవన్నీ సంతకెళ్ళి కొనుక్కునే బ్రో దారాలు కరెక్ట్ చూడ దారాలు అవన్నీ చూడదు గాజు చూసాం అయినా కూడా ప్రభాస్ దీంట్లో బిల్లా సినిమాలో రంగాలాగా ప్రభాస్ ఇక్కడ దొంగ కావచ్చు సో దొంగకి ఇప్పుడు పని ఇస్తే డబ్బులు ఇవ్వాలి సో డబ్బులు కావాలి జాబ్ అయితే వెళ్ళిపోమంటారు డబ్బు ఒకటే కావాలి ఇప్పుడు మాల్ ఒకటే డబ్బు తీసుకోవడానికి సంపాదించడానికి ఒకటే హీరోయిన్స్ ఉందా అన్ని వద్దు పాయింట్కి రా ఫిగర్లు మాత్రం ఆపేసాడు అక్కడికి వద్దు ఇంకా మాల్ వద్దు ఏమొద్దురా భయం అవుతుంది నాకు అని చెప్పి వచ్చేస్తాడు గైస్ అదే టైంలో ట్రీట్మెంట్ చేస్తున్నాడు కదా అయిపోతుంటే ఎవరమ్మా ఆయన అంటే చెప్తుంది కనకరాజు మీ తాత ఇట్లా పెద్ద సారీ మర్చిపోతుంది కదా ఆమె చెప్తారు ఆ స్టోరీ కనకరాజు అందరినీ మర్చిపోతున్నావు కానీ నేను ఒక్కడ ఎందుకు మర్చిపోవట్లేవు అని అంటాడు ప్రభాస్ మన ట్రైలర్ ఎందుకంటే ఆయన నా భర్త అదే అది అంటది సో సడన్ గా మర్చిపోతున్నా మొత్తం మర్చిపోయాను స్టోరీ ఏం చెప్తున్నా సరే సో అట్లా మధ్య మధ్యలో మర్చిపోతుంటే మీరు ఏదో చేసుకోండి అట్లా అయిపోతుంది కోఆర్డినేషన్ ఉంటుంది లేదు సో ఈ రోజుకి మనోడు ప్రభాస్ హీరో సో మరి కన్నీ ఏమైనా కదా సో మనోడు ఇట్లా సరే ఈ ఒక్కరిని మర్చిపోయింది అంటది నేను ఒక్కరిని మర్చిపోవాలంటే సంథింగ్ కనకరాజు తాత చెప్తారు ఒకటే చెప్తుంది వాడు అందుకే మనకి ఎందుకంటే మారుతి ప్రతి సినిమాలో ఇప్పుడు
అదే నానే చూపించిన భలే భలే బలబలి మొగాడివి ఆ సినిమా మహానుభావుడు. మోహన్ బాబుడు శరవణంద్ ఆ రెండు సినిమాలో ఇద్దరికి హీరోస్ కి ఏదో ఒక డిఫెక్ట్ ఉన్నట్టు ఇక్కడ నానమ్మకి పెద్ద రోజు పండుగ అది చూడలేదు. దాంట్లో సత్యరాజు తాత ఉంటారు ఆయన కూడా ఏదో లంగ్ క్యాన్సర్ ఏదో ఉంటుంది అదంతా వల్ల డిసీజ్ లేకుండా మారుతి సినిమా ఉండదని మేము ఇప్పటివరకు మేము అనుకున్నాం guys. ఎవరికో నేను డిసీజ్ పెట్టాడు గైస్ పక్క ఫుల్ అనే పెడతాడు మారుతి. చెప్పేసారు మీ తాత కనుక అది సహకారం చెప్పేస్తారు సో మీరు కనుక్కుందామని చెప్పి ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూసుకుంటాడు. ఇప్పుడు ఏం చేస్తాడు మా వాళ్ళకి మనోడు ఏంటంటే వాళ్ళకి పంపిస్తాడు మైండ్ అక్కడ చూసుకొని భయపడి వచ్చేసరికి ఇంకా నాకు మనోడు ఏమవుతుంది గమనించలేదు అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత మనకి ఇప్పుడు సంజయ్ దత్త ఇప్పుడు మన అరుంధతి సినిమాలో ఫస్ట్ కొట్టారా వాడు ఫస్ట్ వచ్చి బయటికి లోపల నుండి కూడా బయటకి ఆ ప్రేతాత్మ అయ్యి బయటకు వచ్చేస్తారు కదా guys. ప్రేతాత్మ అయ్యి బయటకు వచ్చి అందరినీ ఏమంటారు వాళ్ళని కనబడుతుంటది ఆత్మలా కనబడుతుంటది కదా ప్రేతాత్మలా కనబడి ఉంటుంది కదా. సో అట్లా మన సంజయ్ దత్ సత్యరాజు సంజయ్ వచ్చి ఇట్లా నేనే నీ మొగుడిని అని చెప్పి రావట్లేదే మొన్న ఎట్లా పర్ఫెక్ట్ ఎట్లా ఏడు షాక్ అయింది ఇదే వస్తుంది అని చెప్పాడు. షాక్ అయిన దాంట్లో ఏమైందంటే బయట తెగిందా బయట తెగంగానే సారీ ప్రిపరేషన్ అవసరం లేదు అనుకున్నాం అది ఇంత డ్యామేజ్ లోపలికి వెళ్తాడు. అక్కడ వెళ్ళి బంగారం కోసం వెళ్ళి లోపల వెళ్ళేటప్పుడు చూడండి కుండ వలిగి ఉంటది. కుండ వల్ల దులుపుకొని ఉంటాడు ఇట్లా దులుపుకొని లోపలికి వెళ్ళి బంగారం ఉంటున్నప్పుడు సడన్లీ కుండ వలుగుతుంది కదా అది సాంగ్ మనకు అది అలవాటు. బంగారం ముట్టుకుంటాడు సెల్ ముట్టుకుంటాడు సేమ్ సెట్ అదే ఆ మైకల్ మానే సెట్ సేమ్ డబ్బు ముట్టుకుంటాడు డబ్బులు ముట్టేటప్పుడు కుండలు ఉంటుంది వెనకాల ఉంటుంది. డబ్బు ముట్టినప్పుడే మన సందేశం వస్తుంది అప్పుడే ఆత్మ వెల్కమ్ టు రాజేశ్వరం మిస్ యూ టు సారీ డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చుట్టానికి రాజా సాబ్ మిస్ యూ టు రాజేశ్వరం అని చెప్పి వస్తుంది. సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే మన